మా అమ్మ చావుకు ఆ ముగ్గురే కారణం. కొడాలి నాని కలెక్టర్ బేవరేజెస్ మాజీ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి మరోసారి షాక్ తగిలింది. తన తల్లి చావుకు వారే కారణం. గుడివాడ ఆటోనగర్కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నానితో పాటు కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డి, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 448, 427, 506, RNW 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నానిపై 1-2 కేసులు నమోదయ్యాయి. గుడివాడ ఆటోనగర్ 4వ రోడ్లోని పాత లిక్కర్ గోడౌన్కు 2011లో మా అమ్మ ఓనర్గా ఉండేవారు. ఆ సమయంలో టెండర్ల ద్వారా తక్కువ ధరకే లిక్కర్ గోడౌన్ పొందాం. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పద్మారెడ్డి అనే వ్యక్తి ఆయన అల్లుడు రామ్ గోపాల్ రెడ్డి, అప్పటి జేసీ మాధవిలతారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి సహకారంతో మా గోడౌన్ను బలవంతంగా ఖాళీ చేయించారు. పద్మారెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని ప్రమేయంతో మమ్మల్ని బెదిరించారు. తమ గోదాంలోని లిక్కర్ కేసులను పగలగొట్టి తగలబెట్టారు. మా బాధ చెప్తే వాసుదేవరెడ్డి, మాధవిలతారెడ్డి దూషించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నా తల్లి మనస్తాపంతో కన్నుమూశారు. కొడాలి నాని, ఆయన అనుచరులు, అప్పటి అధికారులు అందరిపైన గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అయితే నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఫిర్యాదుదారు ప్రభాకర్ మీడియాకు తెలిపారు. కొడాలి నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవిలతారెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది, ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి తెల్లవారులు నాకు ఫోన్లు వస్తానే ఉన్నాయి బయట నుంచి. ఒక పెద్ద మనిషి, వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు, వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ బెదిరింపులు కొనసాగకుండా ఉండాలంటే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తనయుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మీ ముఖంగా పత్రికా